ఇగోనులా అభిమానులు ఉండొచ్చు కానీ మరిగింత పిచ్చోళ్ళు ఉండరా నాకు అర్థమైతలేదు. ఎందుకంటే అభిమానులు ఏది చేస్తే గది చేస్తురు. ఇక రియల్ గా చేస్తే రియల్ గా చేస్తురు. గట్ల చేసిన ఒక కన్నగిడు ఉన్నాడులా, అది ఏందనేది అరుచుకుందాము. నాది శ్రీకాకుళం జిల్లా సోంపేట మండలం రాజాం గ్రామం. నాకు చిన్నతనంలోటే పేరెంట్స్ చనిపోయారు. పవన్ కళ్యాణ్ సార్ అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి మూవీలో రీసెంట్గా చేసినట్లుగా నేను చేతుల మీద కార్లు ఎక్కించడం జరిగింది. ఈ వీడియో పవన్ కళ్యాణ్ సార్ వరకు రీచ్ అవుతుందని ఇక్కడ వరకు నేను వచ్చాను. కాదమ్మి, సినిమాలు అంటే ఎవరో ఒకళ్ళు డూప్ గానో అట్లనో చేస్తారు. నువ్వు నిజంగానే చేసిరని చెప్పి నిజంగానే చేసినావా? నిజంగానే చేసిన, చూపించమంటే చూపిస్తా. పవన్ కళ్యాణ్ సార్ కూడా రియల్ గా చేసిండ్రు. రియల్ గా చేసిండు పవన్ కళ్యాణ్ సార్ తెలుసుకొని, అందుకే నువ్వు కూడా నేను కూడా రియల్ గా చేసిన. వీడియో తీసుకున్నావా? నీది తీసుకున్నా. చూపి. గట్ల కాదు తమ్మి, ఇప్పుడు నిజంగా కార్లు ఎక్కించుకున్నా. ఎన్ని కార్లు పోయినాయి? 10 కార్లు. 10 కార్లు. వామ్మో, ఇంకా ధైర్యం ఉండాలి నీకు. అంటే ఆ కార్లు ఎక్కించుకుంటే పవన్ కళ్యాణ్ సార్ వెళ్తారు అనుకుంటున్నావా? ఎలాగైనా సార్ వారు రీచ్ అవుతే చాలా మంది పేద ప్రజలకి సార్ ఆదుకుంటున్నారు. నాకు కూడా తల్లిదండ్రులు ఎవరు లేరు కాబట్టి సారు ఆదుకుంటారని, చిన్న ఉపాధి కల్పిస్తారని. పవన్ కళ్యాణ్ సార్ ఎన్నో మంచి పనులు చేస్తాడు. గైన స్ఫూర్తి చేసుకొని మంచి పని చేసుకొని బతకాలి. ఆయన రావాలని ఎందుకు అనుకుంటున్నావు? నేను మంచి పనులు కూడా చేస్తుంటాను మేడం. ప్రెగ్నెంట్ లేడీలకి 3 నెలలకు బ్లడ్ డొనేషన్లు కానీ, ఆ రోడ్డు మీద ఉండే అనాథలకు ఫుడ్ డొనేషన్లు కానీ అన్ని చేస్తుంటాను. నేను ఏ రోజైనా ఇంటికాడ వంట చేయకపోతే హరిపురం వెళ్తాను, ఏదైనా రైస్ ఏదైనా తీసుకుంటానని వెళ్తాను. అది రైస్ తీసుకుని ఎవరైనా రోడ్డు మీద ఎవరైనా కనిపిస్తే వాళ్ళకి ఇచ్చేసి నేను మంచినీరు తాగేసి ఇంటికి వచ్చేస్తాను. ఇప్పుడు అయినా పవన్ కళ్యాణ్ సారు పొలిటికల్ గా ఎమ్మెల్యేగా చేస్తుండు కదా, గట్ల ఏదన్నా నువ్వు సోషల్ సర్వీస్ అన్ని చేస్తున్నావు కదా, నువ్వు కూడా ఏమన్నా పని చేసుకొని మంచిగా బతకచ్చు కదా. సారే రావాలి, సారే సాయం చేయాలని ఎందుకు అనుకుంటావు? సార్ సాయం చేయకపోయినా పర్లేదు, సార్ వరకు ఎలా ఈ వీడియో రీచ్ అవ్వాలని చాలా మంది ఫ్యాన్స్ ఉంటారు మేడం. నార్మల్ గా ఫోటోలు పెట్టడం, ఫ్లెక్సీలు పెట్టడం ఇలాంటివి చేస్తారు కానీ సార్ లాగా కార్లు ఎక్కినట్టుగా ఎక్కించరు. మన రాష్ట్రంలో ఎవరు అలా డేరింగ్ చేయలే. పవన్ కళ్యాణ్ సార్ ఏమంటారు, అలా ఎక్కించాలంటే కలేజా ఉండాలంటారు సార్. నేను కూడా గుండె ధైర్యంతో కార్లు ఎక్కించా. 10 కార్లు. 10 కార్లు ఎక్కించుకున్నావు. చేతులు నొయ్యలే తమ్మి? నెయ్యలేదు మేడం. పవన్ కళ్యాణ్ సార్ ఎట్లా అయితే మార్షల్ ఆర్ట్స్ నేర్చుకుంటారో, మార్షల్ ఆర్ట్స్ నేను తీరే కొద్ది నేర్చుకున్నా. మళ్ళీ 20 km రన్నింగ్ చేసేవాడిని. మా విలేజ్ నుండి హరిపురం వరకు అప్ అండ్ డౌన్ రన్నింగ్ చేసేవాడిని. అమ్మ నాన్న చచ్చిపోయారు అంటున్నావు కదా, ఎట్లా ఏమైంది? మా అమ్మగారికి కిడ్నీలో టోన్స్ అయిపోయి 2 కిడ్నీలు ఫెయిల్ అయిపోయి చనిపోయారు. నాన్నగారికి స్ట్రోక్ వచ్చి చనిపోయారు. ఇంటికాడ చిన్న గుడిసెలో ఉంటాను. ఏం చేస్తావు తమ్మి? నువ్వు ఏం పని చేస్తావు? మామూలు మట్టి పని, ఈ పని చేస్తుంటాను. కూలి పని చేస్తుంటా. ఎంత వస్తుంది రోజుకి? రోజుకి 400 వచ్చిందంటే 200 అనాథలకు పెడతా, 200 ఉంచుకుంటా నేను. సాయం చేసే గుణం ఉంది కానీ ఆశకు పోవద్దు తమ్మి. పని చేసుకొని బతకాలి. పవన్ కళ్యాణ్ సార్ ఈ వీడియో చూస్తే కంపల్సరీ అత్తాడు, కానీ అదే ఆశతోని లైఫ్ ని పాడు చేసుకోవద్దు. లైఫ్ ఏం పాడు చేసుకోను మేడం. నేను ఇలా బ్లడ్ డొనేషన్, ఫుడ్ డొనేషన్ అన్ని చేస్తుంటాను. అలాగా అనాథలకి హెల్ప్ చేస్తుంటాను. అలాగా పవన్ కళ్యాణ్ ఏ మూవీలో రియల్ గా ఏవే చేస్తుంటారో నేను అన్ని చేస్తాను అక్క. ఖచ్చితంగా చేస్తా అంటావు? ఖచ్చితంగా 600 అయినా 106 అయినా సరే పవన్ కళ్యాణ్ సార్ ఎన్ని చేస్తుంటారు నేను అవన్నీ చేస్తాను. సారు గుండ్ల పైన గ్రానైట్ రోల్ పెట్టేలా చేస్తారు కదా, అది కూడా నేను నెక్స్ట్ బర్త్డేకి 30 కార్లు ఎక్కిస్తాను. అలాగే గ్రానైట్ రోల్ కూడా పగలు కొడతా. వామ్మో వామ్మో, గట్లంటావేంటి అమ్మి? చూసి రానులా పవన్ కళ్యాణ్ సారు ఏడున్నారో జరగి నేను అరుచుకోండి. మీరు ఏం చేసినా కదా చేస్తారంట. గసంటి అభిమానం ఉంది. మరి ఈయన విలువరు ఒకసారి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.